వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెహ్రూ పాలనలోనే ప్రాజెక్టు నౌక నిర్మాణాలు వచ్చాయి. నేడవరపు భద్రం ధర. భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటానికి నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ధర పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమిశ్రగూడెం వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడవరపు భద్రం ధర మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి పాలనలో దేశంలోని బహుళ సాధక ప్రాజెక్టులు, నౌక నిర్మాణాలు, అంతేకాకుండా దేశంలోని అత్యంత విద్యా సంస్థలైన జాతీయ విద్యా సంస్థల్ని నిర్మించారన్నారు. నేడు ఈ దేశంలో అత్యున్నత విద్య, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి చదువుకున్న వారు ఆనాటి ఐఐటి, నీట్ వంటి జాతీయ సంస్థలు నిర్మించారన్నారు. ఈ దేశంలో ప్రజల కోసం నిర్మించడం ఏమైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దారపురెడ్డి సుజాత, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, పుచ్చకాయల వరప్రసాద్, గుర్రం రమేష్, సీనియర్ నాయకులు వంగూరి వెంకన్న, మహమ్మద్ ఘన్వర్ ఖాన్, కల్లెం ఆనందరావు తదితర నాయకులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ నెహ్రూ గారికి, జోహార్ పండిట్ నెహ్రూ గారికి, జోహార్ పండిట్ నెహ్రూ గారికి, జోహార్ నెహ్రూ గారికి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రం ధర, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు ఒక శుభదినం అండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి గారండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన జయంతి చేయడం కొంచెం గర్వకారణంగా ఉందండి. అలాంటి మహానుభావుల వల్ల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా చేశారండి. రాజ్యాంగంలో కూడా మార్పులు చేశారండి. ప్రతి ఒక్కరికి టాప్ టు బాటం అందరికీ కూడా న్యాయం జరిగేలాగా రాజ్యాంగం నిర్మించారండి అందరూ కలిపి. మరి ఈరోజు చూస్తుంటే ఒక నిడదవోలు టౌన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రజానాయకులు కట్అవుట్స్ కనిపిస్తున్నాయండి. ఈ దేశాన్ని స్వాతంత్రం ఇచ్చిన నాయకులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి విగ్రహాలు. మరి ఈ వజ్రోత్సవాలు అన్నారు. ఈ వజ్రోత్సవాల ఈ టైంలో ఏదన్నా దేశ నాయకులు కొంచెం ఆదర్శంగా తీసుకుని భావితరాలకి తెలిసేలాగా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామండి. మరి ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందండి. దానికి నిదర్శనం చూస్తున్నారు. జూబ్లీస్లో కౌంటింగ్ జరుగుతుందండి. ఈరోజు అత్యధిక మెజార్టీ తోటి గెలుపొందేలా దిశగా నడుస్తుందండి. మరి ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం గ్యారంటీ అండి. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి. ఈరోజు బాలల దినోత్సవం అండి. ఆయనకి చాచా నెహ్రూ అని బిరుదు కూడా వచ్చిందండి. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు రోజునే బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందండి. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా అండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మారెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.